కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కేసు కలకలం రేపుతోంది. కామారెడ్డి ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి జ్వరంతో జిల్లా ఆసుపత్రిలో చేరడంతో మంకీ పాక్స్ లక్షణాలున్నాయని అనుమానించిన అధికారులు హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కు తరలించారు. ఆ వ్యక్తికి సంబంధించిన శాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్స్కు పంపారు. మంకీ పాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తి వారం రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మేము చూసినప్పుడు ఇప్పుడు పేషెంట్ కూడా మేము చూస్తే టిపికల్గా మన లీజన్స్ అయితే కనిపిస్తున్నాయి, మంకీ పాక్స్ లాంటి లీజన్స్. తర్వాత పేషెంట్కు మైల్డ్ ఫీవర్ ఉంది, కొంచెం నీరసంగా ఉన్నారు. బట్ యంగ్ మ్యాన్ కనుక ఏమీ ప్రాబ్లమ్స్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్కు లీజన్స్ ఏమి లేవు బికాజ్ క్లోజ్ కాంటాక్ట్. దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ అంటే షార్ట్ కాంటాక్ట్, అంటే కొద్దిసేపు మనం మాట్లాడేంత మాత్రం రాదు. ప్రొలాంగ్డ్ కంటిన్యూస్ కాంటాక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటే మాత్రమే వస్తుంది. ఏదో 5 నిమిషాలు ఆయన ముందు మాట్లాడి ఇమ్మీడియట్గా వస్తే అది వచ్చే అవకాశం లేదు. అంత కోవిడ్ అంతా భయంకరంగా. అది అందరినీ కూడా మన ఐడిఎస్పీ టీం కూడా మనము సర్వేలెన్స్ టీం కూడా ట్రేస్ చేస్తుంది. అందరూ ఆయన వెళ్ళి హాస్పిటల్లో ఎవరెవరు కాంటాక్ట్ అయింది అక్కడ కూడా క్వారంటైన్ చేస్తున్నారు. ఈయన ఏ ఫంక్షన్కి వెళ్ళారు కూడా అక్కడ కూడా వెళ్ళి మన కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నారు. అందరినీ కూడా క్వారంటైన్ చేస్తున్నారు. వాళ్ళకి క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎవరికైనా లీజన్స్ ఉన్నాయో చూస్తున్నారు. ఇప్పటికే ఈయనతో పాటు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 6 మంది కూడా ఐసోలేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి లీజన్స్ అయితే లేవు. బట్ ఇతనికి ఒక్కరికి లీజన్స్ ఉన్నాయి, అయినా ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అయితే ఆల్రెడీ మూవ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇతనికి ఏం హెల్త్ ఇష్యూస్ లేవు, యంగ్ మ్యాన్. ఇతనికి ఏమి బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఇష్యూస్ లేవు, స్ట్రాంగ్ ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. తర్వాత ఆయన లీజన్స్ కూడా అతను లేట్గా వచ్చింది కనుక ఆయన గుర్తించలేకపోయాడు. సో ఇప్పటికి కూడా అతను స్టేబుల్గా ఉన్నాడు. జనరల్ కండిషన్ ఫీవర్ తగ్గిపోయింది. ఓన్లీ లీజన్స్ కూడా ఆల్మోస్ట్ అది స్క్రాప్ అంటే హీల్ అయిపోయి స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇందాక మేము చూసినప్పుడు కూడా కొంచెం హీల్ అయిపోయినాయి, ఆల్రెడీ స్కాప్స్ కూడా ఫామ్ అయిపోయినాయి. అంటే ఇది ఒక 5 days నుంచి కూడా ఉండొచ్చు లీజన్స్ వెనక్కు. మనకు లేట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఫీవర్ అంటే బాడీ లోపల ఫేస్కు ఛాతి మీద చేతులకు కాళ్ళకు కూడా వచ్చింది అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా నేను చూశాను. అవి ఆల్రెడీ చిన్న చిన్న లీజన్స్. అది టిపికల్గా కూడా మన చికెన్ పాక్స్, మంకీ పాక్స్ 2 లీజన్స్ కూడా ఏదైనా కావచ్చు. మనం అంటిల్ అన్లెస్ కన్ఫర్మ్ అయిన దగ్గర మనం ఏం చేయలేము. టెస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు మేము గాంధీలో ఇప్పుడు ప్రస్తుతం ఒకటి టెస్ట్ రిజల్ట్స్ ప్రస్తుతం గాంధీలో మనకు కిట్ వచ్చి ఉన్నది. కానీ దానికి సంబంధించిన కొంత ఎక్విప్మెంట్ మనము రేపు ప్రొక్యూర్ చేసుకుంటాము. ప్రస్తుతం మనం ఎన్ఐ పూణేకి పంపిస్తున్నాము. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు శాంపిల్స్ 5 రకాల శాంపిల్స్ పంపిస్తాము. మనకు రేపు ఈవినింగ్ వల్ల రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మంకీ పాక్స్ చికెన్ పాక్స్ చాలా తేడా ఉంటుంది. మంకీ పాక్స్లో చికెన్ పాక్స్ లీజన్స్ షైనీ లీజన్స్ ఉంటాయి. తర్వాత అది పొట్ట భాగము ఫస్ట్ వస్తుంది, తర్వాత నెక్ బాడీ ఉంటుంది. ఈ మంకీ పాక్స్లో ఏంటంటే ఫస్ట్ ఫేస్ మీద వస్తుంది, తర్వాత చేతులకు, పాదాలకు, పామ్స్కు, సోలుకు వస్తుంది. తర్వాత టిపికల్గా పస్కులర్ లీజన్స్ ఉంటుంది, స్కాప్ ఫామ్ అవుతుంది. తర్వాత చికెన్ పాక్స్ ఏమో షైనీ లీజన్స్ ఉంటుంది, ఇదేమో పస్కులర్ లీజన్స్ ఉంటుంది. కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. దాన్ని క్లినికల్గా మనం చూసి కూడా గుర్తుపట్టచ్చు. సార్, ఢిల్లీలో ఒక కేసు వచ్చింది కదా, అందులో ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేకుండా వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే అంటే ఇప్పుడు ఢిల్లీలో వచ్చిన కేసుకు ఇట్సి లేకున్నా కూడా ఎందుకు వస్తుందంటే ఒకవేళ ఎవరైనా అతను ఇంటర్నేషనల్ ఎక్కడన్నా పోయి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఉండి, లేకుంటే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్నేషనల్ ప్యాసింజర్తో కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్ప్రెడ్ అయింది అనుకోవచ్చు. డెఫినెట్గా కొంతవరకు స్ప్రెడ్ అయ్యిండొచ్చు. దాని కొరకే ట్రేసింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మనకు ఒక దగ్గర మన కాంట్రాక్ట్ ట్రేసింగ్లో మనకు ఫ్లైట్ నుంచి వచ్చే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు కూడా వచ్చిందంటే కొంతవరకు స్ప్రెడ్ అయిందనేది అని తెలుస్తుంది. దాని గురించి మనం చూస్తున్నాము. ఒకవేళ కమ్యూనిటీలో స్ప్రెడ్ అయినా కూడా ప్రమాదకరమైందా కోవిడ్ అంతా కాదు. కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నా కూడా ఇది హీల్ అవుతుంది. డెత్ రేజెంట్ మనకు 1% నుంచి 3% అని ఉంది, కానీ ఇంతవరకు లేదు. ఒకవేళ మనకు ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రం 3 to 7% డెత్ రేట్, మోర్టాలిటీ రేటు. ప్రస్తుతం అయితే మన దగ్గర ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎక్కువ డెత్స్ లేవు. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి, అందుకు సెకండరీ ఇన్ఫెక్షన్తో వస్తాయి. ఇది కాంప్లికేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇనిషియల్గా రావు. ఓన్లీ బ్రెయిన్ ఎన్కెఫలైటిస్, బ్రెయిన్కి ఇన్వాల్వ్ అంటే ఫిట్స్ వచ్చి ఆస్పిరిన్తో చనిపోయే అవకాశం ఉంటుంది. లంగ్స్కి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. లంగ్స్కి ఇన్వాల్వ్ అయినప్పుడు న్యూమోనియా వచ్చేసి చనిపోయే అవకాశం ఉంటుంది. ఐస్కి ఇన్వాల్వ్ అవుతుంది. ఐసు అంటే మనం సైట్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సెప్సిస్ అంటే మొత్తం బాడీ అంతా సెప్సిస్ అయ్యి సెకండ్ ఇన్ఫెక్షన్ అయ్యి మల్టీ ఆర్గాన్ ఫెయిల్లో చనిపోయే అవకాశం ఉంటాయి. ఈ 4 రకాల కాంప్లికేషన్స్
ఇమీడియట్గా జరగకుండా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనం సరైన టైంలో మనం వైద్యం చేయకుంటే మాత్రం ఇలాంటి కండిషన్స్లో చనిపోయే అవకాశం ఉంటుంది. సార్ దీనికి మెడిసిన్ లేదు కదా, సింప్టమాటిక్ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అంటే ప్రస్తుతము మనకి ఏంటంటే లీజన్స్ మనము స్ప్రెడ్ కాకుండా లోకల్గా మన లాక్టోకాలమిన్ లోషన్ అని, క్యాలడ్రిల్ లోషన్ అని స్మూతింగ్ ఏజెంట్ ఇస్తాము. తర్వాత మనకు పారాసిటమాల్, జ్వరం వస్తే పారాసిటమాల్ సిరప్ అలాంటివి ఇస్తాము. ఒకవేళ వామిటింగ్ వస్తే యాంటీఎమిటిక్ ఇస్తాము. న్యూట్రిషన్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము. ఒకవేళ సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మామూలుగా పస్టూల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఒకవేళ పస్ ఫామ్ అయ్యి ఫీవర్ కంటిన్యూ వస్తే సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ప్రస్తుతము యాంటీవైరల్ డ్రగ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఒకప్పుడు మసూస్కి ఇచ్చిన అవైలబుల్ ఉన్నది. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా ఒకవేళ వాళ్ళు మన గైడ్లైన్స్లో అది ఇవ్వచ్చు అని అంటే తప్పకుండా అది వాడే అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ ద కేసు, మన కేసుని బట్టి, కేసు కాంప్లికేషన్ బట్టి యాంటీవైరల్ డ్రగ్స్, తర్వాత ఇమ్యునోగ్లోబులిన్స్ ఒకప్పుడు మనం స్మాల్ పాక్స్ ఇచ్చే ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నది. యాజ్ ఎన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మనకు డే టు డే మనకు మాడిఫైడ్ బట్టి మీకు అప్డేట్ చేస్తాం. సార్ ఆఫ్టర్ 80 పుట్టిన వాళ్ళకి వ్యాక్సిన్ లేదు, వాళ్ళు తీసుకోలేదు. సో వ్యాక్సిన్ కూడా ప్రొడక్షన్ లేదు ఇప్పుడు. సో ఏం చేయాలంటే అంటే ఇప్పుడు మనకి ఏంటంటే స్మాల్ పాక్స్ మసూచి అంటాం. అది మనకు 1980లో ప్రపంచం మొత్తంలో ఎరాడికేట్ చేసాం, కంప్లీట్గా దాన్ని మనం తీసేసాం, ఎందుకంటే లేదని. సో 1980 ముందు పుట్టిన వాళ్ళకు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు 95% ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే సేమీ సంతతికి చెందిన వైరస్ ఇది. ఒకవేళ 1980s తర్వాత పుట్టిన వాళ్ళకు కొంతవరకు మనకు రిస్క్ ఉంటుంది, కాంటాక్ట్ అవుతారు కనుక ఇప్పుడు ఆ వ్యాక్సిన్ మనం 40 years అయింది ఇప్పటికి మనం దాన్ని, ఆ వ్యాక్సిన్ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అత్యవసరంగా మీటింగ్ పెట్టి ఆ వ్యాక్సిన్ మళ్ళీ మార్కులో తీసుకురావాలి. దానికి సంబంధించిన ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఏం చేయాలా, ఎందుకంటే ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే సందర్భంలో తప్పకుండా ఆల్టర్నేట్గా మనం ట్రీట్మెంట్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కనుక. దాని మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా ఆలోచించి అప్రాప్రియేట్గా రెస్పాన్స్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.